హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీతారామ్. నేను మీ సునీత. సో, అయితే నిన్న నేను హైదరాబాద్ నుంచి ఊరికి బయలుదేరుతున్నాను వీడియో అయితే షేర్ చేశాను కదండీ. సో, నిన్న అయితే నేను వీడియో షూట్ చేయలేదనమాట. అక్కడి వరకే ఎండ్ చేశాను. మళ్ళీ వచ్చే వీడియో కూడా నేనేం షూట్ చేయలేదు. ఎందుకంటే తీయాలనిపించలేదు నాకు. సో, ఇంకా ఇంటికొచ్చేసరికి మేము అయితే 6:00 రీచ్ అయిపోయామండి. 6 అయిపోయింది దగ్గర దగ్గర. సో, వచ్చేసరికే ఇంకా చీకటి పడిపోయిందనమాట. అసలే వింటర్ సీజన్ కాబట్టి తొందర చీకటి పడుతుంది. సో, ఇంకా ఇంటికి రాంగానే కొంచెం వంటలు అవి ఇవి చేసుకున్నాము. ఈరోజు మా జ్యోతి వాళ్ళేమో రొట్టెలు చేస్తున్నారనమాట. ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పుడు మా ఇంట్లో రొట్టెలు ఉంటాయని మీ అందరికి చాలా మందికి తెలుసు. రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసనమాట. సో, ఊరికొస్తే అయితే కంపల్సరీ రొట్టెలైతే చేసుకుంటామండి. సో, ఆల్రెడీ పొద్దున చేసిన రొట్టెలు చాలా ఉన్నాయన్నమాట ఇంట్లో. కానీ మళ్ళీ ఈవినింగ్ కూడా వేడి వేడిగా తింటారు గదా! అని మళ్ళీ ఈవినింగ్ కూడా జేస్తున్నాము. సో, ఎక్కువ మందున్నాం గాబట్టి అంటే నేను ఫంక్షన్ కోసం అయితే వస్తున్నాను ఇంటికి 1 వీక్ అని జెప్పాను గదా! సో, ఆ ఫంక్షన్ కోసం చాలామంది ఇంక అందరం వచ్చున్నాం గాబట్టి అందరికీ సరిపడా రొట్టెలు, కర్రీస్ ఒక 2, 3 కర్రీలు జేసుకున్నామనమాట. కాకరకాయ, అట్లాగే తోటకూర ఫ్రై అవన్నీ జేసుకున్నాము. ఇంకా రొట్టెలు నైట్ తినేసినాము. ఇంకా దాని తర్వాత ఏం షూట్ చేయలేదనమాట నేను. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో, మార్నింగ్ మేము ఫంక్షన్ అన్నాం గదా! చూడండి ఒకసారి. సో, ఇప్పుడు మేము తొందరలో చేసుకుపోయే ఫంక్షన్‌కి ఇన్ని యాటపోలున్నాయనమాట. ఇన్ని మేకలు తీసుకొచ్చారు. దగ్గర దగ్గర ఎంతున్నాయంటే ఒక 4 అవి ఒక 8 అనుకుంటా మొత్తం. అవి కూడా పెద్ద పెద్దగున్నాయండి. సో, ఫంక్షన్ అంటే అంత చిన్న ఫంక్షన్ ఏం గాదండి. మేము 2 సంవత్సరాలు 1 ఇయర్ అంటే ఒక 2 ఇయర్స్ చేసుకునే ఫంక్షన్ అనమాట. సో, దానికోసం పెద్ద పెద్ద యాటల్ని తీసుకొచ్చాం. ఎందుకంటే అందరిని పిలుస్తాం కాబట్టి సరిపడా ఉండాలి అనేసి. సో, ఫంక్షన్ కోసమే ఇన్ని తీసుకొచ్చామనమాట. సో, మేము తొందరలో చేసుకుపోయే ఫంక్షన్. అది కూడా తొందరలో రివీల్ చేస్తాను మీకు. సో, ఏ ఫంక్షన్ ఏందనేది నాకు మీకేమైనా తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఎవరికన్నా ఐడియా ఉండుంటే. సో, అంటే ఎవరికైనా ఈ వీడియో చూసి ఓకే దీనికోసం కావచ్చు అని ఎవరికైనా అర్థమవుతే కామెంట్ చేయండి. సో, ఇవైతే నిన్న తీసుకొచ్చారనమాట. నిన్ననే తీసుకొచ్చిర్రంట. సో, ఇవి కూడా పెద్ద పెద్దవి ఉన్నాయండి. ఇవి చూడ్డానికి ఉన్నాయి కానీ ఆ చేసిన హంగామా అంత ఇంత లేదనమాట. ఎందుకంటే మాకు ఇది అంత పెద్దగా ఎప్పుడు అలవాటు లేదు వీటిని పెంచుకోవడం అనేది. సో, ఎక్కడ ఏది కుక్కలు దానికి దీనికి భయపడుతున్నామనమాట. సో, వీటినైతే మా ఇంటి పక్కకి కట్టేసున్నామండి. అక్కడ చూడాలి మీరు ఎంత పెండ ఏసిందో అబ్బబ్బబ్బబ్బా! ఒక మామూలుగా ఏయలేదనమాట. ఇంకా 3 డేస్ వరకి ఇంకా 3 డేస్ ఉంది ఫంక్షన్. అప్పటి వరకి ఈ హడావిడి ఉంటూనే ఉంటుంది. సో, నేనైతే లేచి ఫస్ట్ లేచి మా వాళ్ళంతా అవి తీసుకొచ్చి అక్కడ కట్టేస్తున్నారు. ఇక నేనైతే లేచి బయట వాకిలి ఊడ్చేస్తున్నాననమాట. ఫస్ట్ ఊర్లో ఏముంటుందంటే లేవంగానే వాకిళ్ళు ఊడుస్తాం మనం ఇక్కడ. సో, అక్కడలాగా ఇంట్లో ఫస్ట్ బోలుతాం కాదు ఇది కాదు. ఫస్ట్ లేచినాక ఫస్ట్ చీపురు పట్టుకొని బయట వాకిలైతే ఊడుస్తాము. ఇది చేసిన తర్వాతనే వేరే పనులండి. సో, నేనైతే వాకిలి ఊడ్చేస్తున్నాను. మా అత్తమ్మకేం చేశానంటే ఇవి మేకల్ని కట్టేసిన ప్లేస్ ఉంది. సో, మా ఇంటి ఇటు పక్కకు ఉందనమాట. ఆ ప్లేస్‌లో వాటిని కట్టేసినాము. ఎందుకంటే కుక్కలు గిక్కలు పోకుండా అనేసి ఈ సందులో వేసామనమాట. సో, ఇక్కడ మా అత్తమ్మనే క్లీన్ చేయమని చెప్పున్నాను నేను. ఈ సందులో ఇంకా ఇటు సైడ్ ఉండిందండి. ఇది కొంచెం అవి వెళ్తుంటే ఏసిన పెండలు. సో, ఇటు చూడండి అబ్బా! చూస్తేనే నిజంగా అంత పెంట పెంట చేసున్నాయో. నిజంగా అంటే వేలు పెంచే వాళ్ళు ఉంటారు కదా! గుంపులు గుంపులు. వాళ్ళెట్లా హ్యాండిల్ చేస్తారనిపించింది నాకైతే. సో, ఇంకా చూడండి మొత్తము పెండ అవి ఇవి మొత్తం ఏసున్నాయనమాట. ఇంక ఇవి క్లీన్ చేయాలంటే అబ్బా! ఎక్కువ నీళ్ళు కావాలి. డైరెక్ట్ పైపయితే బావుంటుందని మేమైతే ఇంకా క్లీన్ చేయలేదది. సో, నేనైతే ఇటు సైడ్ ఊడ్చేసాను. అటు సైడ్ మా అత్తమ్మ తీసేస్తుందనమాట అవన్నీ. నేనైతే తీయలేనండి నిజం చెప్పాలంటే. ఇంకా వచ్చి ఇంట్లో వంటకి ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నామండి. గోంగూర పచ్చడి, దొండకాయ కర్రీ. బయటైతే రొట్టెలు ఇంకా చేస్తున్నారు. నేను చూపించిందయితే నైటే మీకు. ఇప్పుడు మార్నింగ్ కోసం ఇంకా బయట చేస్తున్నారనమాట మా అత్తమ్మ. నేనైతే లోపల వంట అంటే కర్రీస్ అవి నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. సో, గోంగూర పచ్చడి కోసం పచ్చిమిర్చి అవి వేయించుకున్నాననమాట. దీంట్లో కొంచెం పల్లీలు ఉంటే బావుంటుంది. టేస్ట్ ఇంకా బావుంటుంది. అయితే పల్లీలు లేవు ఇంట్లో టైంకి. సరే అని ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసేయాలి. ఇంకా పచ్చిమిర్చి వేయించుకున్నాము. సో, గోంగూరను కూడా అదే మనం వాటర్ వేయకుండా ఇట్లనే వేయించుకోవాలి. జస్ట్ లైట్‌గా ఆయిల్ వేసి ఆ హీట్‌కి దాంట్లో ఉన్న వాటర్‌కి గోంగూర మగ్గిపోతుంది. అట్లాగే ఒక 2, 3 టమాటాలు కూడా ఫ్రై చేసేయాలి. మనం మిక్సీ పట్టేటప్పుడైతే కొంచెం వెల్లుల్లి, అలాగే కొంచెం జీలకర్ర వేయించి వేస్తే బావుంటుంది. అట్లాగే కొంచెం రాక్ సాల్ట్ వేసేసి సో, మిక్సీకేసేస్తే కావాలంటే పోపు వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇంకా ఎండుమిర్చితో చేస్తే ఇంకా బావుంటుంది గోంగూర పచ్చడి అనేది. సో, ఎండుమిర్చి అయితే నేను లేవు ఇంట్లో అందుకే వేయలేదనమాట. సో, ఇంక వంట అయిపోయింది. ఇంకా తినేవాళ్ళు తిన్నారు. తినని వాళ్ళైతే తినలేదండి. నేను మా జ్యోతి అయితే తినలేదనమాట. ఎందుకంటే ఫస్ట్ ఇదంతా క్లీనింగ్ చేసేస్తే తర్వాత వేరే పని చూసుకోవచ్చు. మళ్ళా తినుకుంటూ కూర్చున్నామనుకోండి
తిండి మీద పోతే మళ్ళా అంటే తిన్నామనుకో మన పని చేయజాత కాదనమాట. అంటే ఫంక్షన్ ఉందని చెప్పాం కదండీ! అందుకే మళ్ళీ క్లీనింగ్ అనమాట. సో, ఏదన్నా ఫంక్షన్ ఉంది, ఏదైనా ఉంది అంటే క్లీనింగ్ అయితే నెసెసరీ అండి. ఇంక మేము చేసేదే అరకొర క్లీనింగ్ అనమాట ఊర్లో. ఎందుకంటే చాలా ఉన్న ఇంట్లో మొత్తం సామాన్లు అది ఇది ఉండి ఊరికే క్లీనింగ్ చేయలేము. ఇప్పుడు నేనైతే హైదరాబాద్‌లో ఊకే క్లీన్ చేస్తుంటాను మంత్లీ అట్లా చేస్తుంటాను. బట్ ఇక్కడ చేయలేమండి. ఈ సామాన్లకు అది చేయడం కుదరని పని కూడా. సో, ఇంకా నిన్న మా అత్తమ్మ వాళ్ళేమో కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టేశారు. సో, ఈరోజు హాల్‌లోనే ఇంకో బెడ్‌రూమ్ అయితే ఉండిపోయింది. ఒక రూమ్ అయితే మా జ్యోతి వాళ్ళ రూమ్ అయితే. సో, ఈ హాల్‌లో అట్లాగే కిచెన్ బెడ్‌రూమ్ ఉండిపోయిందనమాట. సో, 2 టాస్కులు హార్డ్ టాస్క్ వచ్చి ఇంకో బెడ్‌రూము. ఎందుకంటే దాంట్లో జొన్న సంచులు అవి ఇవి ఉంటాయి కాబట్టి. సో, కిచెన్ కూడా ఇంకా మెయిన్ అండి. కిచెన్ అయితే నిన్న అయిపోయింది. సో, హాల్‌లో ఏందంటే ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయా, సో, ఇవి అప్పట్లో బాగా ట్రెండింగ్ గదా! ఈ సెల్ఫ్‌లో. అప్పట్లో ఇవే వేయించుకునేవాళ్ళనమాట. ఇప్పుడు కబోర్డ్స్ అవి వచ్చాయి గానీ. సో, ఈ సెల్ఫ్‌లో ఏమైతే పెద్ద ఇరిటేషన్ వస్తుందండి. అంటే మనం ఏదైనా దీన్ని ఎట్లా వాడుకోవాలి షోకేస్‌కి మంచి షో పీసెస్ పెట్టుకోవడానికి. బట్ మేము అట్లా వాడుకోమనమాట దీన్ని. అడ్డమైన సామాన్లన్నీ ఏస్తా ఉంటాము. ఎందుకంటే ఒక్కరి చేతిలో పని గాదు ఇది. అందరి చేతిలో పని కాబట్టి ఎవరికి ఏది నచ్చితే ఆళ్ళు అట్లా పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు మనం ఎంత సర్దుతామో, ఇప్పుడు మా జ్యోతి అప్పుడు ఆమె కూడా సర్దుతా ఉంటది. అయినా అవి ఉంచరు. ఇప్పుడు పిల్లలున్నారు. దాంతోటి పెద్దవాళ్ళు కూడా అట్లనే పెడతారనమాట. సో, అది కుదరని పని. అయితే వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా జ్యోతి ఫోన్ చేసిందనమాట. ఇంకా అది మాట్లాడుకుంటూ కొంచెం అది రింగ్ టోన్ డిస్టర్బెన్స్ ఉంది మధ్యలో. సో, ఇంకా హాల్ వరకైతే అన్నీ దాంట్లో ఉన్న చిన్న చితక సామాన్లన్నీ తీసేసి బయట పడేసామండి. ఒక బ బేషన్‌లో వేసేసి. ఇంక నేనైతే మొత్తం బూజు కొట్టేస్తున్నాననమాట. ఫస్ట్ మనకేదైనా మనకు ముందుగా కనిపిస్తుంది మన ఇంట్లో అంటే హాల్ గదా! హాల్ మెయిన్ అనమాట ఇంపార్టెంట్ మనకు. సో, దాన్నే మెయిన్ మనం క్లీన్‌గా పెట్టుకోవాలి ఇంకా. ఆ లోపల సామాను ఎన్ని దోసేసినా ఆ లోపల వరకు వచ్చి చూసేవాళ్ళుండరు. ఫస్ట్ ఎవరైనా వస్తే డైరెక్ట్ హాల్ వరకే కాబట్టి, హాల్‌నయితే ఈరోజు మొత్తం తీసి కడిగి పెట్టాలనమాట. మామూలు కాదండి. కొంచెం క్లీనింగ్ డీప్‌గానే చేస్తాము. సో, నేనైతే ఇంక పైన పైన బూజు కొడుతున్నాను. బట్ ఆ ఫ్యాన్‌లయితే క్లీన్ అవ్వడం కుదరని పని. దాన్ని ఎక్కి ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తే అయ్యేటట్టుంది. అది నార్మల్‌గా క్లీన్ అయితే అవ్వట్లేదనమాట. సో, అయిన వరకైతే క్లీన్ చేయగలిగానండి. ఇంకా మిగతాదంతా అట్లనే ఉంచేసాననమాట. ఫ్యాన్ అయితే కాని పని కాబట్టి. సో, ఇంకా మొత్తం అయితే హాల్ వరకి క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఊడ్చేసి చెత్త మొత్తం తీసి హాల్‌ని మొత్తం వాటర్ ఏసి కడుగుతామండి. సర్ఫ్ వాటర్ ఏసి కడుగుతామనమాట. ఎందుకంటే ఆ కబోర్డ్స్ కూడా కడగలేదు కదా! చాలా రోజుల నుంచి దుమ్ము పట్టుంది. ఇదే మంచి టైం కడగాలి అంటే. తర్వాత మళ్ళీ కడగడం కుదరదండి. మామూలుగా అయితే చీపురుతో అట్లా దులపడం అట్లాంటివి అయితే కుదురుతుంది. బట్ కడగడం వరకైతే కుదరదు. సో, ఈరోజైతే మొత్తం సామాన్లన్నీ తీసి పడేసాం కాబట్టి కడగడానికి మంచి అవకాశం ఉండింది. సో, ఈరోజైతే కడిగేయాలి దాన్ని. అట్లాగే ఇంకో బెడ్‌రూమ్‌లో అయితే మొత్తం జొన్న సంచులు అవి మొత్తం ఇట్లా పడున్నాయన్నమాట. సో, ఆ సంచుల్ని కూడా కరెక్ట్‌గా ఒక స్టెప్ బై స్టెప్ పెట్టేయాలి. ఇంకా కొన్ని ఆ బెడ్‌రూమ్‌లో కూడా బట్టలు అవి ఇవి ఫోల్డ్ చేసేవి ఉన్నాయి. సో, అవి కూడా ఫోల్డ్ చేసి పెట్టేసి ఈరోజుకి ఏ పని చేసినా ఈరోజు అయిపోగొట్టాలి. ఎందుకంటే రేపు ఎల్లుండి బిజీ. రేపు ఇంకో చిన్న ఫంక్షన్ ఉంటుంది. ఎల్లుండి ఇంకా మెయిన్ మాకు. ఎల్లుండి అయితే అసలు ఏ వర్క్ కుదరదండి. అది ఫంక్షన్ వరకు అదే సరిపోతుంది కాబట్టి. సో, ఎల్లుండికి ఏ పని లేకుండా రేపటికి అయిపోగొట్టేటట్టు చూసుకోవాలి. మోస్ట్‌లీ ఈరోజు ఇంట్లో వరకైతే మోస్ట్‌లీ అయిపోగొట్టేస్తాం మేము. హాల్ అయిపోయింది. నిన్న కిచెన్ అయిపోయింది కాబట్టి ఒక బెడ్‌రూమ్ కూడా అయిపోయింది. ఇంకో బెడ్‌రూమే ఉండింది. సో, ఇప్పుడు హాల్ అయిపోయిన తర్వాత ఆ బెడ్‌రూమ్ కూడా తీసేస్తే మనం ఇంట్లో వరకైతే పని అయిపోయినట్టే. ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంత పని ఎక్కువనే పెరుగుతుంది. పని అనేది తగ్గదనమాట. సో, అట్లా మేము ఈ చేత్తో పెడుతుంటే ఆ చేత్తో పిల్లలు ఇంట్లో అంతా పడేస్తున్నారు. సో, ఏం చేస్తాం పిల్లలున్నప్పుడు కొన్ని కొన్ని ఇట్లనే ఉంటాయండి. అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలింకా. సో, వాళ్ళనైతే ఏమి అనలేం. పిల్లల ఫ్రీడమ్ ఇంకా వాళ్ళు ఆడుకునే పొజిషన్‌లో అంటే ఆడుకునే స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళకేం చెప్పలేమనమాట. మనం చెప్పిన మనదే రాంగ్ అవుతుందది. ఎందుకంటే పిల్లల్ని ఆడుకోనియకుండా. సో, వాళ్ళు ఆడుకుంటారు. మనం చేసేది చేస్తూనే ఉండాలి. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం బట్టలు బ్రష్ ఉంటుంది కదా! అది తీసుకొని కొంచెం సర్ఫేసి రుద్దుతా ఉన్నాననమాట. కొంచెం క్లీన్‌గా అవుతాయి కదా! మంచిగా తోమితే నీట్‌గా అనిపిస్తాయనేసి. ఇప్పుడైతే పెయింట్‌లయితే వేయలేదు. వేయాలంటే ఇంకా కొంచెం ఖర్చుతో కూడిన పని రిస్కీ కూడా అండి. చేసేవాళ్ళు కూడా లేరు కాబట్టి సో, ఈసారి ఏం వేయట్లేదు మేము. నెక్స్ట్ మళ్ళీ వేసుకుంటాం ఎప్పుడన్నా. బట్ ఇప్పుడైతే ఏం వేయట్లేదనమాట. అందుకే కడిగి డీప్ క్లీనింగ్ చేసేస్తున్నాము. ఇంకా పెయింట్లు గియింట్లు వేసుకోకుండా. సో, మా కుదిరినంతలోనే చేసుకుంటున్నామనమాట. సో, ఇంకా వీటినైతే తోమేస్తున్నానండి. మా పిల్లలు మంచిగా స్కెచ్ పెన్స్ అవి ఇవి కొన్ని గీకున్నాయి కబోర్డ్‌లలో. అట్లాగే ముట్టుకొని కూడా కొంచెం నల్లగా అయిపోయినాయన్నమాట. కొంచెం ఇట్లా తోమితే కొంచెం తెల్లగా అనిపిస్తది. ఇక్కడ చూడండి మంచి మార్కర్ గీసి పెట్టున్నారు. సో, కొంచెం వెళ్ళింది. అంత డీప్‌గా అయితే ఏం వెళ్ళదు కదండీ. సో, నేనైతే ఇంకా గోడలు, సెల్ఫ్స్, కబోర్డ్స్ అన్నీ
మొత్తం వాటర్ వేసుకుంటూ క్లీన్ చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట ఫ్రెష్గా. ఇప్పుడు ఓకే మనం ఫంక్షన్ చేస్తున్నాం కదా, సో కొంచెం క్లీనింగ్ అయింది ఇల్లు అనే ఫీలింగ్ ఉండిందనమాట. పెయింట్ వేయకపోయినా సో ఇట్లా క్లీన్ చేసినాం కాబట్టి ఓకే సాటిస్ఫై అనిపించింది. లేదంటే నార్మల్గా ఊడ్చేసి అయ్యో అనిపించేది. కుదిరిన వరకైనా అన్ని రూమ్లు అయితే కడగలేము కదా అంత డీప్గా. సో కుదిరిన వరకైనా కుదిరినట్టు క్లీన్ చేసేస్తున్నామండి. సో ఇది ఫంక్షన్ ఎక్కడ అంటే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో, మా అత్తింట్లో అనమాట. ఇది ఊర్లో అండి. సో ఇంకా ఫంక్షన్ కోసం ప్రిపరేషన్స్. మా వారైతే ఇంకా రాలేదు. మోస్ట్లీ రేపు మండే, రేపు వస్తారు నాకు తెలిసి. రేపు ఈవినింగ్ వరకు వచ్చేస్తారు. సో మేమైతే వచ్చేసినాం. నేనే చెప్పాం కదా తను లేకుండా ఫస్ట్ టైం జర్నీ చేయడం అనేది. సో కొంచెం మామూలుగానే అంటే మా తమ్ముడు కాబట్టి వచ్చేసినాం అట్లనే. ఇంకా రేపు వస్తారు తను. ఇంకా రేపటి పనులు రేపు ఉన్నాయి, ఈరోజు పనులు ఈరోజు ఉన్నాయి అనమాట. సో ఇంకైతే క్లీనింగ్ అది ఇది మొత్తం నడుస్తూనే ఉండిందనమాట. ఫుల్ బిజీ డే. ఇంకా పొద్దున్నుంచి అయితేనే ఉండిందండి. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి అంతా అయిపోయేసరికి 2 o'clock అయిపోయిందనమాట. అప్పుడు తిన్నాము. ఇక పొద్దున్నుంచి ఏం తినలేదు, తినుకుంటూ ఉంటే అటు పనులు కావనేసి ఇంకా ఇదే వర్క్ పట్టుకున్నాం అనమాట. సో ఇంకా తర్వాత మొత్తం క్లీనింగ్ కడగడం ఇదే సరిపోయింది. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సుమిత్ర బాయ్ అండి, టేక్ కేర్. ఇక్కడనే గంట సేపు పడ్డది. దీనికి అలవాటు అయిపోయింది ఏమని అంటే అరవడానికి. నా మీద వేసావు.